హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్ ఫ్రెండ్స్. బట్ ఇంకా కృష్ణాష్టమి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే హెల్త్ అయితే బాగోలేదు. అండ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ అయితే అయిపోయింది. మా పాప బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేసేసాను, కానీ ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. బట్ ఇప్పటికైనా అప్లోడ్ చేద్దామని అయితే అప్లోడ్ చేశాను. మన వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మేమైతే మా ఇంటి గోపికమ్మని కన్నయ్యని రెడీ చేసేసుకొని బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇస్కాన్ టెంపుల్కి మేము 3 ఇయర్స్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ టైం మా బేబీ పుట్టినప్పుడు పాపకి కన్నయ్య గెటప్ వేసుకొని అయితే తీసుకువెళ్ళాము. లాస్ట్ ఇయర్ బాబుకి తీసుకువెళ్ళాము. ఈ ఇయర్ ఇద్దరిని అయితే ఇలా అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్ అండ్ మా సిస్టర్ అయితే ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి అలా అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడైతే అందరం కలిసి వెళ్ళాము. వన్స్ టెంపుల్లోకి అడుగు పెట్టిన తర్వాత అండ్ రిటర్న్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఎవ్వరికి ఒకరికొకరు టచ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇంకా వెళ్ళేటప్పుడు అలా అయితే వెళ్ళాం, కానీ రిటర్న్ మాత్రం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళే రిటర్న్ అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడైతే అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే వెళ్ళాము. బట్ రిటర్న్ మాత్రం మా ఫ్యామిలీ మేము అండ్ వాళ్ళు అండ్ చెప్పాలంటే టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వచ్చినాక మా హస్బెండ్ కూడా వేరే సైడ్ వెళ్ళిపోయారు. నేను కిడ్స్తో ఒక సైడ్ అయితే ఉండిపోయాను. హాఫ్ అన్ అవర్ తను నన్ను వెతకడం, నేను తనని వెతకడం ఇలా కూడా జరిగింది. అండ్ మా సిస్టర్ వేరే సైడ్ వెళ్ళిపోయింది అండ్ మా ఫ్రెండ్ వేరే సైడ్ వెళ్ళిపోయింది. మొబైల్స్ కూడా నో నెట్వర్క్ ఆ రోజు చెప్పాలంటే టెంపుల్లో మాత్రం. బట్ ఇప్పుడు నెట్వర్క్ అయితే ఉండేది. బట్ ఆ రోజు అక్కడ మొబైల్స్కి నెట్వర్క్ కూడా లేదు ఫ్రెండ్స్. మరి వీడియోస్ ఏమన్నా తీస్తారని నెట్వర్క్స్ అన్నీ బంద్ చేశారో ఏమో మనకైతే తెలీదు. సో ఇంకా గ్రౌండ్లో అయితే ఓన్లీ వన్ వే మాత్రమే ఉంది. అక్కడైతే చిన్న పిల్లలని కూడా చూడకుండా చాలా అంటే చాలా తోసేశారు. ఫుల్ అయితే క్రౌడ్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళే కొద్ది మాత్రం 4-5 లైన్స్ అయితే అడ్జస్టబుల్గా ఉంది కాబట్టి కొంచెం ఫ్రీ అయితే ఉంది. మళ్ళీ ఇస్కాన్లోకి మనం నరసింహస్వామి దర్శనం అయిపోయి స్టార్టింగ్ నెక్స్ట్ ఆ గోవింద శ్రీనివాస దర్శనం అయిపోయినాక నెక్స్ట్ మనకి కన్నయ్య దర్శనానికి అయితే మనం వెళ్ళాలి. మళ్ళీ అక్కడ సేమ్ క్రౌడ్ ఫ్రెండ్స్. ఓన్లీ వన్ వేనే మళ్ళీ అక్కడ ఫుల్గా అయితే ఎలా తోసుకుంటున్నారో మీరే చూడండి ఈ వీడియోలో. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఇస్కాన్కి వెళ్ళాలంటే వేరే సమ్ టైంలో వెళ్ళాలి, కానీ కృష్ణాష్టమి రోజు మాత్రం వెళ్ళొద్దు. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే దయచేసి అయితే తీసుకొని అయితే వెళ్ళొద్దు. పిల్లలైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు. ఫుల్గా అయితే ఏడ్చేశారు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా బాబు అయితే ఫుల్గా అయితే ఏడుస్తున్నాడు నేను దిష్టి అది తీసే టైంలో. ఇంకా లోపల చూడండి వాళ్ళు ఎలా నీరసంగా అయితే ఉన్నారో. కన్నయ్య దర్శనం కూడా అయిపోయినాక పిక్స్ తీయమన్నా కూడా వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా అయితే ఉన్నారు. ఇంకా అవుట్ సైడ్ వచ్చినాక వాటర్ ఫ్లోస్ అవన్నీ చూస్తూ చాలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు. ఇంకా మా పిల్లల్ని అయితే అక్కడ కొంతమంది పిక్స్ తీసుకోవడం అలా అయితే జరుగుతూ ఉంది. ఇంకా కన్నయ్య గోపికమ్మలు కనిపించారు కాబట్టి చాలామంది వచ్చి పిక్స్ అయితే తీసుకున్నారు అడిగి. నేను కూడా అడిగారు కాబట్టి నో ప్రాబ్లం తీసుకోండి అని అయితే చెప్పాను. నాకైతే ఒక్క పిక్కి కూడా పోజ్ అయితే ఇవ్వరు, కానీ మా దొంగ కిలాడీలు అందరికీ మాత్రం మంచి మంచి పోజెస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోలో మీరు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు మా కన్నయ్య గోపికమ్మలు కూడా కామెంట్లు అయితే చెప్పండి. మేము రిటర్న్ అయితే అవుట్ సైడ్ టెంపుల్ నుంచి 4 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్సైడ్ 11కి అయితే వెళ్ళాము. అవుట్ సైడ్ 4 అయితే అయిపోయింది. ఇంకా ఎంత క్రౌడ్ ఉందనేది మీరే ఒకసారి థింక్ చేయండి. ఇంకా అక్కడి నుంచి మెట్రో అయితే ఎక్కేసి ఇంకా ఇందిరానగర్ అయితే వచ్చేసి అక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఇంకా పిల్లలకి ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసి హ్యాపీగా అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కన్నమ్మ గోపికమ్మలకి తల్లిగా నా దిష్టి ఎంత తగిలి ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇంకా మా కన్నమ్మ గోపికమ్మలకి నేనైతే దిష్టి అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి మన దిష్టి అవుట్ సైడ్ వాళ్ళ దిష్టి కన్నా తల్లి దిష్టి ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా పిల్లల మీద. ఆ రోజు నేను కూడా నా పిల్లలు చాలా క్యూట్గా అయితే ఉన్నారని చాలా టైమ్స్ అయితే అనుకున్నాను. అందుకని ఆ దిష్టి అంతా పోవాలని చెప్పి తీశానమాట పిల్లలకి. ఏ మదర్ అయినా అంతే కదా, అమ్మగా ప్రతి ఒక్కరూ అంతే అనమాట. మన అమ్మ మనకెంతో మనం మన పిల్లలకి అంతే కదా యాజ్ యూజువల్.
ఇంక ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఎండ్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి ఒక లైక్ అండ్ షేర్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.